Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. ఈ రోజు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని షిరిడి సాయిబాబాని దండం పెట్టుకుని రోజు డేని ప్రారంభించండి. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. సో దట్ వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ అటెంప్టింగ్ ద థింగ్స్. ఏదైనా చూడ అటెంప్టింగ్ నేచర్ అంటే ఫస్ట్ మనం లైఫ్లో ఏమనుకోవాలంటే ఏదైనా సరే మనకు సాధ్యం కానిది ఏం లేదు, కానీ ముందర అటెంప్ట్ చేయటానికి భయపడకూడదు. అది అరే వాళ్ళు ఏమనుకుంటారో, సపోజ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసాం, ఆ ఇంటర్వ్యూలో రాకపోతే నా పరిస్థితి ఏంటి, నేనేం చేయగలను, ఇలాంటి విధానాలు చాలామందికి ఉంటాయి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ముందర అసలు నువ్వు అటెంప్టే చేయబోతే ఒక కష్ట నష్టాలు తెలియదు, ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రాదు. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే అలా ఇంకోసారి చేయకుండా మళ్ళీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవ్రీ డే యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఒకటి కాకుండా ఈరోజే వెళ్ళంగానే ఇంటర్వ్యూలో ఐ విల్ గోయింగ్ టు గెట్ జాబ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకోవద్దు. అలా వరుసగా మీరు అటెంప్ట్స్ చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది, అలా నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావు, ఎంత కష్టపడాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి. అలా 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 పోతుంటే కొన్ని అటెంప్ట్స్ ద్వారా ఆటోమేటిక్గా నీకు అది అండర్ అవుతుంది షూర్గా. అకార్డింగ్ టు ద కండిషన్ విత్ ద మీన్స్ ఆల్ రైట్ ద ఎండ్ మస్ట్ కమ్. అంటే మీరు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి అకార్డింగ్ టు కనుక చేసుకుంటూ పోతూ ఉంటే ఎన్ని అటెంప్ట్స్ అయినా ఒక్కసారి కాకపోతే ఒకసారికైనా మనకు తల వంచుతుంది ఏదైనా సరే, ఏ సక్సెస్ అయినా. దట్ ఈజ్ అటెంప్ట్స్. ఇన్ క్రికెట్లో కూడా ఒకసారి మీరు క్రికెట్లో ఒక దాంట్లో ఫెయిల్ అయ్యా అని చెప్పి మన యొక్క టీం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయాలి, టీంలో స్ట్రాంగ్ పర్సన్స్ని పెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా లీడ్స్ టు ద బిగ్ సక్సెస్. అలా ముందుకెళ్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క సినిమా కూడా ఒక సినిమా ఫ్లాప్ అవుతే మనం వేస్ట్ అని కాదు, అంతవరకు నువ్వు నిలబడాలి. ఇంకో సినిమాలో చేయాలి. బిజినెస్ అయినా సరే ఒకసారి పెట్టంగానే నేను 10 లక్షలు 20 లక్షలు పెట్టాను, నాకు కలిసి రాలేదు, ఇట్స్ మై లైఫ్ ఈజ్ ఓవర్ అంటే దట్స్ నాట్ లైక్ దాట్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ థింగ్. ఇంకోసారి అటెంప్ట్ చేయండి, ఇంకోసారి. మరి అంత ఉన్నప్పుడే మీరు దిగాలి. ఒకసారి చేసేసి సక్సెస్ రావట్లేదంటే కాదు, సక్సెస్ ఫాలోస్ సక్సెస్. ఒక్కసారి అటెంప్టింగ్ నేచర్ ఉండాలి, కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. వితౌట్ అటెంప్ట్ నేను ఏమి అటెంప్ట్ చేయండి సార్ కష్టాలు వస్తున్నాయి కదా అనుకుంటే నువ్వు అలానే ఉంటావు. నువ్వు ఎప్పటికీ కూడా గ్రోత్ ఉండదు. గ్రోత్ కావాలంటే మాత్రం అటెంప్టింగ్ నేచర్ ఉండాలి. నేను భరించలేను అంటే నీకు సక్సెస్ అనేది తొందరగా రాదు. సో ఆ విధంగా ఎన్ని కష్టాలను బేర్ చేయగలుగుతావో అన్ని కష్టాలు. పాలిటిక్స్లో కూడా ఒకసారి పరాజయం వచ్చిందంటే మళ్ళీ గో ఫర్ ద సక్సెస్ అందరికీ ఉంటుంది. కేసీఆర్ గారు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, ఇంతకుముందు చంద్రబాబు గారు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. ఇది కామన్, ఇన్ ఎనీ ఫీల్డ్ కామన్. ఇది మనం చేసే కష్టాలు, పబ్లిక్ మనల్ని రిసీవ్ చేసుకున్న ఇది బట్టి ఉంటుంది. ఇంటర్వ్యూలో ఏంటి మనం చెప్పే సబ్జెక్ట్, కమాండింగ్ వాళ్ళన్నీ చూస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్, ద వే హీస్ డీలింగ్, అవన్నీ క్లియర్గా లేకపోతే నీకు రాదు. ప్రతి దాంట్లోనూ కష్ట నష్టాలు ఉంటాయి, బేరుండి. ఏ ఫీల్డ్ తక్కువది కాదు. సో ప్రతిదీ కూడా మనం మున్ముందుకి సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా కావాలి అంటే మనకు అటెంప్టింగ్ నేచర్ ఉండాలి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్, యువర్ శేష్.